ఈరోజు మనం నాగార్జున రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడు నాన్ వెజ్ తిని బోర్ కొడుతుంది. ఆంధ్ర మీల్స్ ఇక్కడ బాగుంటాయి నాగార్జునలో. మనం ఫుడ్ ట్రై చేసి మీకు చూపిస్తా ఏమేమి ఇస్తారు, ఎలా ఉంటుంది. ఇవన్నీ పార్సల్స్. వీళ్ళైతే అసలు ఈ స్విగ్గీ జొమాటో వాళ్ళు వస్తానే ఉంటారు. ఈరోజన్నా కొంచెం 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 ఖాళీగా కనిపిస్తుంది, కానీ వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్న ఈ వెయిటింగ్ ఏరియా మొత్తం ఫుల్ అయిపోతుంది, మొత్తం చుట్టూ. లోపల మన నేమ్ ఇచ్చేసి వద్దాం, వాళ్ళు పిలుస్తారు ఖాళీ ఉంటే. వాటర్ బాటిల్ నార్మల్ తర్వాత బిల్ వేస్తాం. తేజ అంతా రిసెప్షన్. ఇక్కడ వీళ్ళ అవార్డ్స్ అని ఉన్నాయి చూడండి. వీళ్ళకి వచ్చిన జమ్ ఆఫ్ ఇండియా అవార్డ్ అంట, టైమ్స్ ఫుడ్ నైట్ లైఫ్ అవార్డ్స్ అంటే ఏవేవో అవార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఇక్కడ డైనింగ్ అయితే లోపల. ఏదైనా మనం ఇక్కడే ఆర్డర్ చేసి ఇంటికి తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ మెనూ ఇక్కడే ఇచ్చేసారు, ఇక్కడే మనం ఆర్డర్ చెప్పి తీసుకొని వెళ్ళాలి. అంటే ఇక్కడ చెప్తే వాళ్ళు తీసుకొని వచ్చి ఇస్తారు మనకి. వీళ్ళ బ్రాంచెస్ ఇందిరానగర్లో, కోర్మంగ్లా, బన్నర్ఘట్ట. ఇప్పుడు మనం ఉండేది బన్నర్ఘట్టలో. మార్తల్లిలో ఉంది, వైట్ఫీల్డ్, సర్జాపూర్ రోడ్. మనం ఇక్కడ ఉన్నాం. మోస్ట్ ఫేమస్ ఏంటి తెలుసా? వీళ్ళ మీల్స్ మాత్రమే వీళ్ళ ఫేమస్. మిగిలిన చికెన్ బిర్యానీ అవి ఇవి సూప్స్ ఏవేవో ఉంటాయి, కానీ అంతేం అనిపించదు నాకు. వాళ్ళ దగ్గరే నిలబడి చెప్తున్నాను నేను, బాగోదు అది ఇది అని. మీల్స్ అయితే సూపర్ ఉంటుంది, అది మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలను. ట్రాఫిక్ చూడండి, నాకు ఆయాసం వస్తుందని చూస్తుంటే. వీళ్ళ దగ్గర ఉండే ప్రాబ్లం ఏం తెలుసా? పార్కింగ్ పెద్ద సరిగ్గా ఏం ఉండదు. ఇవన్నీ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అయితే అటువైపు కిందకి వెళ్ళాలి. ఆ కింద కూడా ఏం పెద్ద సరిగ్గా ఏమి ఉండదు, ఏదో గుహలో పోయినట్టు ఉంటుంది, చిన్నగా ఉంటుంది. బైక్ ట్రాఫిక్ ఇంత ఉంది. మనం పోయేటప్పుడు ఏమైతే, మేము ఇందాక వచ్చినప్పుడు ఎంతమంది కనిపించారు మీకు? మహా అంటే ఒక 10-15 మెంబర్స్ వెయిట్ చేస్తా కనిపించారు. జస్ట్ మేము వచ్చి ఒక 2-3 మినిట్స్ అయింది అంతే. అప్పుడే ఇంతమంది ఫుల్ అయిపోయినారు చూసారు. ఇంకా కాసేపు ఉంటే మొత్తం ఇదంతా నిండిపోతారు. వాళ్ళు పిచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. నాకు తెలిసి ఇప్పుడు మాకు కూడా ఒక 10 మినిట్స్ పడుతుందేమో ఈజీగా. 10-15 మినిట్స్ వాళ్ళు మన నేమ్ అనౌన్స్ చేసేకి. నేమ్ ఇచ్చేసి వచ్చాము, చూడాలి ఇంకా. ఇస్తుంది కదా, ఇది సింగిల్ ప్లేట్ మీల్. ఎవరైనా ఆర్డర్ చేసుకునేటట్టయితే ఇది ఒకరు పర్ఫెక్ట్గా తినేయచ్చు ఈ సింగిల్ మీల్ని. అది ఇంకా ఫ్యామిలీ ప్యాక్ లాగా అక్కడ కనిపిస్తుండేది, అది ఫుల్. ఇంకా మొత్తం అన్నీ వస్తాయి. ఇదైతే ఇందులో కూడా అన్నీ ఇలా వస్తుంది. ఇలా రైస్, అప్పడం ఇలా ఇవన్నీ వస్తాయి. ఇంకా అదైతే మొత్తం మనం మార్నింగ్ నైట్ తిన్నా అయిపోదు, అంత వస్తుంది అది. ఇది వీళ్ళ మెను, అరిటాకు లాగా ఉంటుంది. చాలా ఉంటాయి, నాన్ వెజ్ వెజ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ బాగుండేది మాత్రం మన ఆంధ్ర మీల్స్ ఒకటి చాలా బాగుంటాయి. మిగిలినవి అంత టేస్టీగా ఏమనిపించవు. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఇది పికిల్, మ్యాంగో పికిల్, ఆవకాయ. ఇది ఏం పొడ, కంది పొడ, మరి ఏం పొడ తెలియదు. ఇది గోంగూర, ఇది మజ్జిగ మిరపకాయ. యా, మనకు వాళ్ళు వచ్చేసారు అని పరిగెత్తుకుంటే పెట్టేసి చాలా ఫాస్ట్ ఉంటారు. ఇది మాత్రం మెచ్చుకోవచ్చు, వేరే ఎక్కడ ఉండదు. ఫాస్ట్గా తెచ్చేసి పెట్టేసి ఇంత నెయ్యి పోసేసి ఏం కావాలంటే అది చేస్తారు. చట్నీ, ఏం చట్నీ అన్న? కుకుంబర్ పప్పు, ఎల్లో కుకుంబర్ అంట. ఇది ఇంకా ఫ్రై, క్యారెట్ బీన్స్ ఫ్రై. వైట్ రైస్ వస్తుంది. థ్యాంక్స్. వైట్ రైస్ ఎంత కావాలంటే అంత గీ పోపించుకోవచ్చు. బస్ మా ఆయన ఫేవరెట్ గీ. పాపడ్ వచ్చింది. కర్రీస్ ఐటమ్స్ అన్నీ వచ్చాయి. సాంబార్, రసం, పెరుగు, ఇదేదో సగ్గు బియ్యం పాయసం అనుకుంటా. ఇది కూడా పెరుగే. ఇది మజ్జిగ, ఇది పెరుగు, ఇవే. ఇంకా ఇది సాంబారు, ఇది రసము,
ఇది మజ్జిగ, ఇది సగ్గు బియ్యం పాయసం, ఇది గడ్డ పెరుగు. మనకు అయిపోతే మళ్ళీ తెచ్చిమంటే తెచ్చిస్తారు అంతే. ఇంకా అన్లిమిటెడ్ ఫుడ్, వైట్ రైస్ ఇవన్నీ అయితే అన్లిమిటెడ్. మనం ఎంత కవర్డ్ అయితే వాళ్ళు పొమ్మనరు, మనం తినే వరకు మనం తినడం అయిపోయే వరకు వాళ్ళు ఏం పొమ్మనరు. అన్లిమిటెడ్. పప్పుతో తిన్నాం ఫస్ట్, మన పాలకూర పప్పు. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా నేను మీకు. బాగుంటాయి. నాకు ఇక్కడ సాంబార్ ఇష్టం, ఇక్కడ పప్పు ఇష్టం. ఇది కుకుంబర్ అదంతా మనం తినం, అది వేరే విషయం. ఈ ఫ్రై ఓకే తింటాం. స్వీట్స్ కూడా బాగానే ఉంటాయి ఇక్కడ. వాళ్ళు ఇచ్చే స్వీట్స్ ఒక్కో రోజు ఒక్కో టైప్ ఆఫ్ స్వీట్ ఇస్తారంట. బాగుంది. ప్రశాంతంగా కాసేపు తిన్నాం. ప్లేస్ కూడా మిస్ అయిపోయాను నేను. ఎక్కడ వేసుకోవాలి ప్లేస్ లేదే. అయ్యో అంతా కింద పడిపోతుంది. పొడి, ఈ పొడి ఇలా వేసుకొని పప్పు కలిపి తింటే ఉంటుంది. అబ్బా దేశపుత్రుల కోవే సర్లా ఆవిడ చెప్తారు కదా ఇట్లా ఆపేయచ్చు కదా, నేను తింటాను ప్రశాంతంగా. పిక్కిల్ నోట్లో నీళ్ళు పెడుతున్నాయి నాకు. టేస్ట్ చేసి చెప్తా. దీంట్లో టేస్ట్ ఏముంది గొర్రె అనుకుంటారా, అట్లేం కాదు. నాకు నిజంగా ఏదో కొంచెం నీరసం లాగా అలా అనిపిస్తుంది. తింటుంటే స్వర్గంలా అనిపిస్తుంది నాకు. ఆ ఉప్పు, ఆ పులుపు. గోంగూర వేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పాట ఉంటుంది చూసారా, ఆవకాయ మన అందరిది గోంగూర. తర్వాత లిరిక్స్ నాకు తెలియవు, నన్ను క్షమించండి. ఎవరైనా చూసి మళ్ళీ మొన్న ఎవరో కామెంట్ పెట్టారు ఏఆర్ ఎన్టీఆర్ అని. అలా పెట్టకండి, పాట తెలియదని. ఎవరో కూడా నాకు తెలుసు, మా అన్నే. హాయ్ అన్న, కావాలని గుచ్చి పెట్టావు. నేనే మర్చిపోయినా చెప్పాను కూడా. ఓకే, బాబు బాగున్నాడా అన్న? వదిన బాగుందా అడిగాను చెప్పన్నా. పెట్టి చంపేసేలాగున్నారు. వద్దురా బాబు కొంచెం బెటర్ అంటే ఇది పెట్టేసిపోయాడు అన్నము. రైస్ అన్లిమిటెడ్. ఇది ఒకటి రెండు సార్లు రీఫిల్ చేస్తారేమో అంతే. మళ్ళీ నెక్స్ట్ ఇంకో థర్డ్ టైం అలా కావాలంటే పే చేసుకుంటారు అనుకుంటా వెళ్ళి. మనం మరీ అంతేం తినలేం కాబట్టి ఇదో ఈ కొంచెం తినడానికే మనకి అయిపోతుంది, మన శక్తి అయిపోతుంది. అసలు ఇంత కొంచెం సేపట్లో ఎంతమంది వచ్చేసినారు. మేము తిని బయటకు వచ్చే లోపల నుండి వచ్చేదానికి దారి వదలలేమంటారు, దారి కూడా లేనంతగా ఉన్నారు లోపల. ఆ లోపల తీయలేదు కానీ అట్లున్నారు ఫుల్గా. నేను మాత్రం ఒకటి సజెస్ట్ చేస్తాను, ఇక్కడ మాత్రం ఆంధ్ర మీల్స్ తినాలి, ఏదైనా వెజ్ మీల్స్ తినాలి అంటే మాత్రమే రండి ఇక్కడికి. మిగిలిన నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి కానీ నేను అంత ప్రిఫర్ చేయను. ఇక్కడ అంతేం బాగోవు. ఎవరైనా ఇంకా వెజ్ మీల్స్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ తినండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ బెంగళూరులో అయితే మీల్స్కి. బాగా తిన్నాము, ఇంకా అరిగే వరకు నడవాలి. ఇప్పుడు చూడండి, మేము లోపల నుండి బయటకు వచ్చే లోపల ఇప్పుడే వర్షం పడింది. అదే బెంగళూరులో వెదర్ అనేది అన్ప్రెడిక్టబుల్. అప్పుడే వర్షం పడింది, ఆగిపోయింది కూడా. ఉంటుంది బెంగళూరుతో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.